దేవరాజ సేవ్యమాన పావనం కృపంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందా వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవబ్ధి తారకం పరం కీలకం సమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే శూలటంకపాశదండ పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవా ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే ప్రశస్త చారు విగ్రహం ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహం నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే పాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం కాశికాపురాధినాథ కాల భైరవం భజే ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంస్త్రభూషణం కాశికాపురాధినాథ కాల భైరవం భజే అట్టహాస భిన్న పద్మజండ కోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశివాసి లోక పుణ్య పాప శోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోభదైన్య కోపతాపనాశనం ప్రయాంతి కాల భైరవం సన్నిధిం ధ్రువం ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్యస్య శ్రీమచ్చంకర భగవతః కృతౌ శ్రీకాళభైరవాష్టకం సంపూర్ణం. ఈరోజు మనము శివుని యొక్క కాలభైరవ రూపంలో అద్భుతమైన శక్తి మరియు భక్తులను రక్షించే దేవుడుగా ప్రసిద్ధి పొందిన కాలభైరవాష్టకం యొక్క అర్థాన్ని ఉపయోగాన్ని తెలుసుకుందాం. అష్టకం గురించి తెలుసుకుందాం. కాలభైరవుడు భయంకరంగా శక్తిగా కనిపిస్తాడు, కానీ భక్తుల కోసం ఆయన క్రోధం, భయం, పాపాలను నాశనం చేసి క్షమ మరియు రక్షణ ఇస్తాడు.
ఈ స్తోత్రం భక్తి, శాంతి, సంపద మరియు జీవిత విజయానికి చాలా ఉపయోగకరం. ప్రతి పద్యంలో కాలభైరవుని పావనాంగ్రి పంకజం, దండం, త్రిశూలం మరియు డమరుకంతో ఉన్న ఆభరణాలు గల రూపంలో దర్శించవచ్చు. ఆయన భయంకరంగా కనిపించిన భక్తుల కోసం ప్రేమతో రక్షణ కోసం సిద్ధమయ్యారు. భక్తులు ఈ స్తోత్రాన్ని పఠించిన తర్వాత భయాలు పోతాయి, పాపాలు నశిస్తాయి. కాలభైరవుడు నీలకంఠ రూపంలో భక్తులకు భక్తి, మోక్షం మరియు రక్షణ అందించే మహాయోగి. ఆయన సిద్ధులను, జ్ఞానులను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు మరియు సమస్త లోక క్షేమానికి కర్తవ్యం చేపట్టినాడు. భక్తులు ఈ స్తోత్రాన్ని పఠించినప్పుడు జీవితంలో ధైర్యం, శాంతి మరియు సుఖ సంపద లభిస్తుంది. అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించే శక్తి కాలభైరవుడిదని చెబుతుంది. కర్మబంధాలను తెంచి జీవితాన్ని సరైన దారిలో నడిపించే దివ్య మార్గదర్శి ఆయనే. మృత్యు భయాన్ని తొలగించే, మరణంపై అధికారం కలిగిన శివస్వరూపంగా కాలభైరవుణ్ణి స్తుతిస్తారు. ఆయన స్మరించిన వారికి అకాల మృత్యుభయం తొలగిపోతుంది. అష్టసిద్ధులను ప్రసాదించే మహాశక్తి కాలభైరవుడని చెబుతుంది. ఆయన భక్తితో ధ్యానించిన వారికి జ్ఞానం, ధైర్యం, ఆత్మబలం స్వయంగా లభిస్తాయి. ఈ కాలభైరవాష్టకాన్ని శ్రద్ధతో, భక్తితో పఠించిన వారు శోకం, మోహం, కోపం, లోభం అన్నిటినీ జయించి కాలభైరవుని పాద సన్నిధిని అవశ్యంగా పొందుతారని చెబుతుంది. భక్తులారా, ప్రతిరోజు లేదా అష్టమి కాలభైరవ జయంతి రోజున ఈ స్తోత్రాన్ని పఠిస్తే మన జీవితంలో అదృశ్య రక్షణ, ధైర్యం మరియు శివకృప తప్పక లభిస్తుంది. ఓం శ్రీ కాలభైరవాయ నమః. హర హర మహాదేవ. మీకు ఈ కాలభైరవ అష్టకం నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఓం శ్రీ కాలభైరవాయ నమః అని కామెంట్ చేయండి. కాలభైరవుడి కృప ఎప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.